వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను మంజూరు చేసింది. 70 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న బండ కార్మికులు 50కి పైగా దళిత కుటుంబాలు ఉండే చెరబండ రాజునగర్ కాలనీలోని ఇండ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కూడా బంద్ చేశారని ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కాలనీ ప్రజా సమస్యలపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. వరంగల్లోని భద్రకాళి దేవాలయానికి మాడ వీధుల నిర్మాణం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 50-60 సంవత్సరాలుగా భద్రకాళి దేవాలయానికి ఆనుకొని ఉంటున్న చెరబండ రాజునగర్ కాలనీ ప్రజల్ని ఖాళీ చేయాలని ఇటు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే 50 సంవత్సరాలకు పైగా ఇక్కడ మేము జీవిస్తున్నాము, ఇక్కడ నుంచి మేము వెళ్ళమంటూ కూడా ఈ యొక్క కాలనీ వాసులంతా కూడా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనం చెరబండ రాజు నగర్ లో ఉన్నాము. ఇక్కడ మనతో ఈ యొక్క కాలనీ ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఇప్పటికి ప్రభుత్వం మిమ్మల్ని కొంచెం ఖాళీ చేసి వేరే చోట మీకు కావాల్సిన ఇల్లు ఇస్తామంటున్నారు. అసలు మీరు ఇప్పుడే మానవ హక్కుల సంఘాన్ని కూడా మీరు వెళ్ళటం జరిగింది, కంప్లైంట్ చేశారు. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మేము గత 50-60 ఏళ్ళ బట్టి మా తాతలు తండ్రులు ఇప్పుడు మేము ఇక్కడ నడవడానికి కూడా దారి లేని ఇవన్నీ చెట్లు గుట్టలు ఉంటే గుట్టలను చదును చేసుకొని మా తాతలు కాంచి మా తండ్రులు ఇప్పుడు మేము ఉంటున్నాం. భద్రకాళి టెంపుల్ కు పోవడానికి దారి లేకుండా కూడా మా తండ్రులు ఆయన ఇప్పుడు ఉన్న అయ్యగారు వాళ్ళ నాన్నకు నడవడానికి దారి లేకుండా కూడా మా తాతలు తండ్రులు కొడితే ఆ మెట్ల మీద నడిచిపోయి అమ్మవారికి పూజ చేసుకొని వచ్చిన రోజుల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అసంటోళ్ళను ఇప్పుడు భద్రకాళి టెంపుల్ అది డెవలప్మెంట్ కోసం అని ఉండి మేము చేసిన చదువును మొత్తం తీసేసుకొని మమ్మల్ని ఇక్కడి లేకుండా తీసేయాల దళితులమని ఒక్కటే కారణంతో మమ్మల్ని ఇక్కడి తీయడానికి గవర్నమెంట్ అని అందరు అధికారులే కానీ టెంపుల్ వాళ్ళే కానీ కూడా వాళ్ళే కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ మమ్మల్ని బలవంతంగా కాల్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, 40-50 ఏళ్ళ నుంచి పాములలో తేళ్లలో ప్రతి విషయంలో నీళ్లు ఉన్నా లేకుండా కరెంటు లేకుండా కూడా బతికినాం. నీళ్లు లేకుండా ట్యాంకర్లు లేనప్పుడు కూడా ఆడీడ బిందె నీళ్లు మోసుకొని గుడిసెలు వేసుకొని బతికి ఇప్పుడు చిన్న నివాసాలు ఏర్పరచుకొని ఇప్పుడు 23 ఏళ్ల బట్టి మేము అందరం కలిసి మెలిసి ఉంటున్నాం. ఇక్కడి మమ్మల్ని తీయద్దు, మాకు ఇక్కడనే లేకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇండివిజువల్ గా ఎవరి వాళ్ళు ఇల్లు కట్టించిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని ఇక్కడి తీయడానికి డబుల్ బెడ్రూమ్ పోవడానికి మేము సిద్ధంగా లేము. అసలు ఎలాంటి సమస్యలు మీకు అధికారులు మీకు గురి చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏమంటున్నారు? నా పేరు రడపాక రేణుక. గత జనవరి నుండి ఇప్పటి వరకు మాకు నీళ్లు రాలేదు. మేము మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి నుండి మాకు వాటర్ వస్తున్నాయి. ఏంటిదంటే ఇక్కడ కూడా వాళ్ళైనా కమిషనర్ అయినా కలెక్టర్ అయినా కుట్ర పన్నిండ్రు మా పైన. ఎందుకంటే గుడి డెవలప్ పేరుతోటి అయ్యగారులకు బెనిఫిట్ చేయాలా, టూరిజం వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చూస్తాను. కానీ మరి మేము కూడా మనుషులమని వాళ్ళు గుర్తించాలి. అయ్యగారులే మనుషులు కాదు కదా, మేము కూడా మనుషులమే. మేము కొట్టుకున్న జాగాలో మేము ఉంటున్నాము, పరాయి జాగాలకైతే పోలే కదా. అది కూడా పట్టాలు ఇచ్చిండ్రు, బాగా చెప్తున్నాము. మేము ఖచ్చితంగా 2003లో పట్టాలు ఇస్తేనే మేము ఇల్లు కట్టుకున్నాము, ఆషామాషిగా కట్టుకోలేదు. పట్టాలు ఇవ్వడానికి ఏ అధికారికైనా ఏ ప్రజాప్రతినిధులకైనా అవసరం లేదు. చూడండి, ఒకవేళ మా దగ్గర పట్టాలు లేని పరిస్థితి దేనికి లేదని వాళ్ళు వచ్చి నిలదీయాలి. చేసుకొని బొందలు ఉంటే మట్టి తెచ్చుకొని పోసుకొని ఇవాళ మేము ఏదో మా ఉన్న దాంట్లో గుడిసెలు వేసుకున్నాం. దాని తర్వాత ఇటుకలతోటి చిన్న ఇండ్లు కట్టుకున్నాం. మేము బ్రతకడానికి జీవనోపాధి 3 తరాలతోటి చేసిన కష్టము ఇవాళ వెంటనే వెళ్ళిపోవాలంటే మేము ఎట్లా వెళ్ళిపోతాము? అధికారిగా ఉన్నప్పుడు నువ్వు 9 గంటల నుంచి 5 గంటల వరకు నీ అధికారాన్ని చూపెడతాను. మరి మా ఒంట్లో ఉన్న మా 3 తరాల రక్తాలు ఎక్కడ చెంతా ఏం కావాలనుకుంటాను? మరి మీరు చెప్పండి, అసలు ఏంటి లాస్ట్ మీరు ప్రభుత్వాన్ని కానీ అధికారాన్ని డిమాండ్ ఏం చేస్తున్నారు? మేము దళితులము పక్కన ఉండొద్దు అనే ఒకే కాన్సెప్ట్ తో ఇది చేస్తున్నారు. అదే దళితులు డెవలప్ చేసిన భూమిలో మేము ఉండడానికి మేము పనికిరాం. కానీ అదే అయ్యగారు మేము డెవలప్ చేస్తే వచ్చిన అయ్యగారు మేము దారి ఎత్తే అయ్యగారు వచ్చి పూజ చేసుకున్నాడు. ఆయనకు మాత్రం వారసత్వంలో ఇల్లు కట్టవచ్చు, ఇక్కడ వాళ్ళ వారసులు అందరూ ఉండొచ్చు. కానీ మా వారసత్వం ఉండద్దా? ఇక్కడ మేము డెవలప్ చేసిన వాళ్ళం, మా వారసత్వం, మా తండ్రులు తాతలు అందరూ డెవలప్ చేసిన వారసత్వం మాది. మేము కూడా వారసత్వం ఇక్కడ ఎందుకు ఉండడానికి మేము పనికిరామని ఎందుకంటారు మమ్మల్ని ఇక్కడ తీసేయని ఎందుకు? మీ ఉద్దేశం ఏంటి? అసలు మెయిన్ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే. దీంట్లో శేషు అయ్యగారు ప్రభుత్వాధికారుల మీద, ఎమ్మెల్యే మీద, అందరి మీద ఒత్తిడి వచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ కేవలం అయ్యగారులకు ఇల్లు కట్టడం కోసమే ఇదంతా చేస్తున్నారు అనేది పక్కా నిజం. ఇది జగమెరిగిన సత్యం. ఇది
50 దళిత కుటుంబాలపై కావాలని కక్ష కట్టారు. ముఖ్యంగా ఇక్కడ ఈ దళిత కుటుంబాలను ఇక్కడ నుంచి ఖాళీ చేపించి ఇది దేవాలయానికి సంబంధించిన పూజారుల కోసం ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారు. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఈ యొక్క చెరబండరాజు కాలనీ ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.